ఇక శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరడం వల్ల శుక్రవారం సాయంత్రం 4 గేట్లను ఎత్తారు. పండుగ వాతావరణం, సందర్శకుల కోలాహల మధ్య ఈ గేట్లు తెరుచుకున్నాయి. ఈ సీజన్లో తొలిసారి గేట్లు ఎత్తుతూ ఉండడంతో ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అలాగే తెలంగాణ మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ కృష్ణమ్మకు పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి అనిల్ కుమార్ 4 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ నాగార్జున సాగర్ వైపు పరుగులు పెడుతోంది. ఈ సుందర దృశ్యాలను వీక్షించేందుకు సందర్శకులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ 4 గేట్ల ద్వారా దాదాపు 1,00,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. తొలుత 6వ నంబర్ గేట్ను ఎత్తారు. ఆ తర్వాత 7, 8, 9 ఒక్కో గేట్ను 10 అడుగుల మేర ఎత్తారు. ఒక్కో గేటు నుంచి 25,000 క్యూసెక్కుల చొప్పున అధికారులు నీటిని విడుదల చేశారు. ఎగువన భారీ వర్షాలు కురవడంతో శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువైంది. మొత్తం నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 880 అడుగులు దాటింది. జలాశయం పూర్తి స్థాయి సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా ప్రస్తుతం 189.89 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఈ నేపథ్యంలో 4 గేట్లను ఎత్తివేశారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ముందుగానే జలాశయం నిండడం విశేషం. ఇక్కడ